ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఐస్ క్రీం పుల్లపై అరణ్య రోదన సంబంధించిన 90 సూక్ష్మ చిత్రాలను నంద్యాల పట్టణానికి చెందిన చిత్రకారుడు కోటేష్ గీసి అబ్బురపరిచారు. నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకొని ఐస్ క్రీం పుల్లపై అరణ్య రోదన సంబంధించి పలు చిత్రాలను గీసి అబ్బురపరిచారు. ఈ నెల 21వ తేదీ శుక్రవారం ప్రపంచ అటవీ దినోత్సవం నిర్వహించనున్నారు. ఐస్ క్రీం పుల్లపై 3 గంటల సమయంలో అడవిలో నివసించే వన్యప్రాణులు ఎదుర్కొంటున్న సమస్యలను చిత్రీకరించారు. వన్యప్రాణులు, చెట్లు, నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్యాలను చిత్రీకరించారు. పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే అడవులు బాగుండాలి. కానీ అడవుల విస్తీర్ణం క్రమక్రమంగా తగ్గుతుందని పరిశోధకులు అంటున్నారు. అడవులు తరిగిపోవడంతో వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుంది. మన పూర్వీకులు చెట్లను వనదేవతగా ఆరాధించేవారు. అడవుల వల్ల ఉపయోగాలు అపారమైనవి. అడవి నుండి విలువైన సంపద, ఆయుర్వేదిక మందులు, విలువైన వనరులు ఇలా ఎన్నో మనం అందిస్తుంది. ప్రతి వస్తువు చెట్ల నుండి మనం తీసుకుంటున్నాం. అడవులు బాగుంటే భూమిలో వేడిని తగ్గించి చల్లబరుస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న అడవుల వలన మనం కాపాడుకోవాలి. నేను వేసిన ఈ ఐస్ క్రీం పుల్ల కూడా ఒక చెట్టు నుండి వచ్చినదే. అందుకే ఈ చిత్రాన్ని వినూత్నంగా వేయడమే కాకుండా ఒక సందేశాన్ని ఇచ్చాను. అందుకు అడవులు కాపాడుకుందాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.